ఇక శారదా సెకండ్ మంగేకు స్టెబిలిటీకి వస్తే నేను చెప్పినట్టు శారదా యూజ్ చేసిన అన్ని టెక్నిక్స్, తన రైట్ అయితే యూజ్ చేసిన పవర్స్, ఫ్లయింగ్, బ్లాక్ హోల్స్ ని క్రియేట్ చేయడము, పీపుల్ అండ్ ఆబ్జెక్ట్స్ ని పుల్ చేయడము, గ్రావిటీని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడము, ఇవన్నీ తన రైట్ అయితే యూజ్ చేసినవి. సో ఇది ట్రూ అయితే శారదాకి ఇంకో మంగేకు అబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. మరి అదేమై ఉంటుంది? శారదా మదర్ సాక్రా కాబట్టి హీలింగ్ అబిలిటీస్ అయి ఉంటుందని చెప్పొచ్చు. బట్ శారదా నెక్స్ట్ అబిలిటీ వచ్చి టైమ్ మ్యానిపులేషన్ అయి ఉంటుంది. ఎందుకంటే సన్ యొక్క సింబల్ వచ్చి టైం తో బాగా కనెక్ట్ అవుతుంది. సో ఉరుమినేమ్ ని యూజ్ చేశారంటే మేబీ శారదా లెఫ్ట్ ఐ లో టైం బేస్డ్ పవర్ ఉంటుందేమో. యాక్చువల్లీ క్యాలెండర్స్ అన్ని సన్ యొక్క పొజిషన్ ని బేస్ చేసుకుని క్రియేట్ చేస్తారు. సన్ రైజ్ అండ్ సన్సెట్ ని యూజ్ చేసి టైం ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో హీలింగ్ అబిలిటీ కాకుండా శారదా నెక్స్ట్ మంగేకు షేరింగ్ అనే అబిలిటీ వచ్చి టైం బేస్డ్ పవర్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ టెంపోరలాక్ అండ్ రివర్షన్. టెంపోరలాక్ అంటే ఏంటంటే శారదా ఒక స్పెసిఫిక్ మూమెంట్ లో పర్సన్స్ ని, ఆబ్జెక్ట్స్ ఆర్ సీన్స్ ని ఫ్రీ చేసి కంప్లీట్ గా డేటా లాక్ చేయడం. దాంతో పాటు ఫిజికల్ కండిషన్, చక్ర ఫ్లో, పొజిషన్స్ అన్ని లాక్ అవుతాయి. ఇది గెంజుత్సు లాగా కాకోకుండా రియల్ వరల్డ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక రివర్షన్ అంటే ఏంటంటే శారదా ఈ పవర్స్ ని యూజ్ చేసి అపోనెంట్స్ ని లూప్ లో ట్రాప్ చేయొచ్చు, ఫెటల్ ఇంజరీస్ ని హీల్ చేయొచ్చు, అలాగే బ్యాటిల్ ఫీల్డ్ లో జరిగిన డ్యామేజెస్ అన్ని కూడా రీసెట్ చేయొచ్చు. ఒకవేళ శారదాకి ఇలాంటి పవర్ఫుల్ అబిలిటీస్ వచ్చాయనుకోండి, డెఫినెట్ గా తన బాడీ మీద హెవీగా స్ట్రైన్ అనేది పడుతుంది. అలాగే లాంగ్ కూల్ డౌన్ పీరియడ్ ఉండాలి. అంటే పవర్స్ ఒకసారి వాడినాక మళ్ళీ యూజ్ చేయడానికి టైం పడుతుంది. ఇలా జరుగుతుంది కాబట్టి ఈ పవర్స్ ని క్యాజువల్ గా వాడలేరు. టైమింగ్ అండ్ ప్రిజన్స్ తో యూజ్ చేయాలి.